రాజమండ్రిలో బిర్యానీ తినాలంటే ఖచ్చితంగా వివేక్ బిర్యానీ తినాలని చెప్పి భోజన ప్రియులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తారు. దశాబ్దాలుగా వివేక్ బిర్యానీ రాజమండ్రిలో ఎంతో పేరు పెంచింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వివేక్ బిర్యానీ అధినేత ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి వివేక్ బిర్యానీ? ఎవరిని అడిగినా కానీ వివేక్ బిర్యానీ ఏంటి రాజమండ్రిలో ఇంత పేరు రావడం కారణం? అంటే మేము తక్కువ బడ్జెట్తో చేస్తామండి. తక్కువ బడ్జెట్తో మేము అమ్ముతామండి. దానివల్ల కొంచెం ప్రజలు మమ్మల్ని ఇష్టపడతారు. ఎక్కువ లాభాలు ఇస్తామండి. 100, 150 రైస్ వేరుగా ఫ్రై వేరుగా అయితే 150, ఒకే దాంట్లో ప్యాక్ చేసిందంటే 100 అండి. అందులో మినిమం 4-5 పీసులు 100 రూపాయలకి ఇస్తాం. 150 రూపాయలకి ఒక 6-7 పీసులు ఇస్తామండి. దాని మీద బయట ఎక్కడైనా 300 దారుతుందండి బిర్యానీ. మేము ఇదే ప్రైస్, చికెన్ రేటు పెరిగినా తగ్గినా ఇదే రేటు కంటిన్యూ చేస్తున్నాం. దానివల్ల అదొకటి మీరు ఇప్పుడు కిచెన్ చూసారు కదా, ఓన్ మేడ్ వర్కర్లతో ఉండరు, అందరూ మా వాళ్ళే, మా సొంత వాళ్ళే. ఆ ఫ్రైలు బిర్యానీలు అన్నీ కూడా మీరు మసాలాలు చూసారు, అన్నీ చూసారు కదండి. దాని మీద ఏంటంటే ఏ వస్తువులు కూడా మేము కలర్ లేకుండా ఫ్రైలు కూడా ఒరిజినల్ కారంతో తయారు చేయడంతో ఆ ఫ్లేవర్ రావడం, ఆ బిర్యానీ మాకు తక్కువ రేటుకి దొరకడం, ఓన్ మేకింగ్ వల్ల వర్క్. ముఖ్యంగా చెప్పాలంటే వివేక్ బిర్యానీ అంటే ఆ ఫ్లేవర్ గురించే ఎక్కువ మంది చూస్తుంటారు. అంటే మసాలాలు కూడా అంత సొంత తయారీనండి? మసాలాలు అంత సొంత తయారీనా? సొంత తయారు కదంటే దగ్గరుండి ఆడించుకుంటామండి. నేను దగ్గరుండి ఆడించుకుంటాను అండి. మిరపకాయలు కూడా నెంబర్ 1 మిరపకాయలు తీసుకుని ఆడించుకుంటాం. దానివల్ల మనకు తక్కువ ప్రైస్ పడుతుంది. ఎప్పుడు వివేక్ బిర్యానీ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? ఈ రోజేమో రాజమండ్రిలో చాలా బ్రాంచ్లు కనపడుతున్నాయి. ఇవన్నీ మీవేనా? అన్నీ మాయ కాదండి. అవి మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా వెళ్ళి పెట్టుకుంటున్నారండి. వాళ్ళు మాకు ఈ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడైనా సక్సెస్ అవుతారండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఎప్పుడు స్టార్ట్ అయింది? సార్ చెప్పాలంటే 2000లో స్టార్ట్ చేసామండి. 2000 సంవత్సరాలు స్టార్ట్ చేసాం. 2000 నుంచి 2001, 2002 వరకు కూడా మాకు అసలు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు. 2002 నుంచి కంటిన్యూ అయింది. అక్కడి నుంచి మేము తిరిగి వెనక్కి చూడలేదండి. మొదట ఏదో చిన్న బండి మీద స్టార్ట్ అయింది, అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది అని చెప్తారు. మేము లోదరగిరి కాంపౌండ్లో ఉండేవాళ్ళం అండి. లోదరగిరి కాంపౌండ్లో ఉంటూ అక్కడి నుంచి బండి తోసుకుండి అక్కడి నుంచి వచ్చామండి. ఇది బాగా ఇక్కడ దగ్గరికి రావడంతో ఇక్కడే సైట్ కొనుక్కొని ఇక్కడే వంటలు చేసామండి. ఈ వంటలు ఇలాగా బాగా దగ్గరగా ప్లేస్ దగ్గర ఉండడం, అయిపోయినంటే మళ్ళీ బిర్యానీ వేయడం, అది మాకు ప్లస్ అయిందండి. వేడివేడిగా ఇవ్వడం. ప్రతి గంటకి కూడా వాయు మారుస్తూ ఉంటారు, ఒకేసారి మొత్తం ఉండారు, బిట్టుగా ప్రతి 2 గంటలకు ఒకసారి వేసుకుంటూ వెళ్తారు. అందు గురించి ఎప్పుడు వెళ్ళినా కానీ వేడిగా ఉంటుంటారు. అయితే మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్లేట్ చూసినా వేడిగానే వస్తుందండి. కొంచెం కూడా చల్లారిపోదు. ఏదో టైం దాటిన తర్వాత స్లోగా వెళ్తుంది కానండి, వేడి చల్లారిపోద్ది కానండి. యాక్చువల్ నిజం చెప్పాలంటే ఎప్పుడు తిన్నా వేడిగానే ఉంటుందండి బిర్యానీ. ఫ్రై కూడా వేడిగానే ఉంటుందండి. ఉదయం ఎప్పుడు పొయ్యి వెలిగిస్తారో, మళ్ళీ మీరు పొయ్యి కట్టాలంటే ఎప్పుడు కడతారు? ఉదయం 11 స్టార్ట్ అవుతుంది. 11 నుంచి ఇంకా నాన్ స్టాప్ అండి, కంటిన్యూషన్ అండి. రాత్రి 11 వరకు ఉంటుంది. ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఇక్కడ? మీరు ఎంతమందికి ఉపాధి చూపిస్తున్నారు? ఒక 35 మంది ఉంటారండి మా దగ్గర, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కలిపి. బిర్యానీ సామాన్యుడికి అందుబాటులో ఉంచడం 80 రూపాయలకు కూడా వివేక్లో కడుపు నిండా బిర్యానీ దొరుకుద్ది అంటే మీరు ఆ రేటు ఎలా ఇవ్వగలుగుతున్నారు? మేము 2000 సంవత్సరంలో 7 రూపాయలేనండి హాఫ్ బిర్యానీ. ఫుల్ బిర్యానీ 10 రూపాయలండి. అదే కస్టమర్లు ఇప్పుడు కూడా వస్తున్నారండి. వాళ్ళకి మేము 150-200 రూపాయలు చెప్పలేమండి. అందుకని అలాగే ఒక 50 రూపాయలకి ఇంత రైస్ ఒక 2 పీసులు వేసి పెడుతుండడం, వాళ్ళు తినడం, వాళ్ళు హ్యాపీ సాటిస్ఫైడ్ అవ్వడం, మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఈ 50 రూపాయల దగ్గర నుంచి 70, 80, 100 వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత. ఒకవేళ 100 రూపాయల బిర్యానీ తిని సరిపోతే 20-30 రూపాయలు రైస్ కూడా వేసి, ఒక 20-30 రైస్ కూడా వేసి ఒక 20 రూపాయలు కూడా రైస్ వేస్తామండి, బాస్మతి రైస్. మాకు వాళ్ళతో అలవాటు అయిపోయిందండి. ఆ కస్టమర్లతో మాకు అలాగే అలవాటు అయిపోయింది. వాళ్ళే వస్తారండి. ఈ యూట్యూబ్ వల్ల మీలాంటి వల్ల మీరు నిజంగా మాకు ఒక విధంగా మేము ఎంత డెవలప్ అవడం కారణం కూడా మీరు పెట్టిన భిక్షేనండి. అది దానివల్ల మాకు బాగా ప్లస్ అయిందన్నమాట అండి. ముఖ్యంగా చెప్పాలంటే వివేక్ బిర్యానీలో మనం బిర్యానీ తినాలంటే ఇంత ఉండాలి అనే రేట్ ఏమీ లేదు. నీ దగ్గర ఎంత ఉంటే అంత వచ్చి 2 ముక్కలు 3 ముక్కలు వేసుకుని తిని వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఉంటుందండి. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. మేము రెస్టారెంట్ పెట్టినా కానండి 100లో కూడా 50 రూపాయలు కూడా పెడతాము. ఇది లేదనే మాట మా లైఫ్లో కూడా లేదండి. ఎక్కడికైనా వెళ్తే 150, 170 ఇలా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది.
కానీ మీ దగ్గర ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ లేదు, ఎవరు మీ ఓపుగా. మాది మెయిన్ క్యాటరింగ్ అండి. అదిగోండి క్యాటరింగ్ ఒకసారి అలా వెళ్తూనే ఉంటాయండి, ఏదో క్యాటరింగ్లు వెళ్తూ ఉంటాయండి. దానివల్ల ఆ క్యాటరింగ్ కూడా మాకు డెవలప్మెంట్ బాగా కనబడుతుంది. ఇంతలా సక్సెస్ అవుతామని చెప్పి 25 ఏళ్లలో చిన్న బండి దగ్గర నుంచి 7 రూపాయల దగ్గర స్టార్ట్ చేసి అదంతా కూడా వినియోగదారుడు ఇష్టం మీద ఆధారపడి నువ్వు ఎంత తింటావో అంతే తిను, అంతే ఇవ్వు డబ్బులు. ఇది అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఆలోచన మీకు? ఎలా వచ్చింది మీకు ఆలోచన? ఇది ఆలోచన కాదండి, మా కష్టాలే మమ్మల్ని డెవలప్ చేసినాయండి అంతేనండి. మాకు ఏమీ లేని పరిస్థితులు ఇక్కడికి వచ్చామండి రాజమండ్రి. మా మావయ్య మాకు మా మావయ్య వెంకట్రావు గారు అని ఒక ఆయన ఉంటాడండి, ఆయన మమ్మల్ని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఆయన దగ్గర పని చేసుకుంటూ మేమందరం కలిసి పని చేసుకున్నామండి. దానివల్ల మా మావయ్య ద్వారా మేము వచ్చామండి, అందరం కలిసి మెల్లి చేసుకుంటున్నామండి. ఇప్పుడు అంటే ఇక్కడ వర్కరు మీరే, ఓనరు మీరే, అందరూ మీరే? అందరూ మా చుట్టాలేనండి, బయటలు ఎవరు ఉండరండి, ఎవరు బయటలు ఎవరు ఉండరు. అందరూ మా బాబాయిలు, మా మావయ్యలు, మా తమ్ముళ్ళు, మా కొలీగ్స్. ఎవరు కూడా ఒక లేడీస్ కూడా దగ్గరలోనండి ఎక్కువ. అంటే రాజమండ్రిలో ఇంకా బ్రాంచ్ కనపడుతున్నాయి, మీవేనా లేకపోతే మీ దగ్గర ట్రైనింగ్ పొంది అంటే మీకు వాళ్ళకి సంబంధం ఉంది? మా బ్రదర్ ఒక ఓన్ బ్రదర్ ఏమో అని క్వారీ మీద పెట్టాడండి. మా దగ్గర పనిచేసిన 2 కూరలు ఏమో అని రాజా థియేటర్ ఆపోజిట్లో పెట్టారు. ఇంకా డౌన్లోకి వెళ్తే అంటే బ్రాంచ్ అనమాట. అంటే వినియోగదారుడికి అంత దూరం నుంచి మాకు దూరం అయిపోతుందని చెప్పడం వల్ల కొంచెం వాళ్ళ దగ్గరలో పెట్టడం కారణమైంది. ఇవి అందరూ కూడా మా వాళ్ళేనే. అంటే ఇక్కడ నుంచి మన వివేక్ బిర్యానీ ఇతర ప్రాంతాలకు కూడా పంపిస్తారు, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి రైస్ ప్రైవేట్గా బిర్యానీ పట్టుకెళ్తున్నారండి. పట్టుకెళ్ళడం వల్ల ఆ రైస్ పాడవదండి, ఫ్రై పాడవదండి. అది మార్నింగ్ వెళ్ళగానే ఇంట్లో ఫ్రిడ్జ్లో 11కి 12కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని పొద్దున్నే మామూలుగా వేడి చేసుకుని తింటారండి. ఇక్కడి నుంచి ఎక్కువ అదేనండి. ప్లస్ సైడ్ అంటే ఇక్కడ రాజమండ్రి హైదరాబాద్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇట్టే వెళ్తున్నాయండి. మా దగ్గర వెహికల్స్ ఆగి అవి కొని పట్టుకెళ్తున్నారండి. మన దగ్గర ఏ రకాలు చికెన్ ఒకటేనా, ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయి? వెరైటీస్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఉంటుందండి, మొగలై ఉంటుందండి, కంసుపెట్టు బిర్యానీ ఉంటుంది, గోంగూర జాయింట్ ఉంటుంది, మామూలు జాయింట్ బిర్యానీ ఉంటుంది, దమ్ బిర్యానీ ఉంటుంది, నెక్స్ట్ మటన్ ఫ్రై ఉంటుంది, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది. వాటి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ కాస్ట్ ఎలా ఉంటాయండి? అది కూడా తక్కువేనండి, 280. కొంచెం రైస్ తక్కువ కావాలనుకుంటే 250. చూసుకుంటే ఈ స్థాయిలో డెవలప్ అవుతామని మీరు ఎలా ఇప్పుడు చూశారు కదా, 10 మందికి ఉపాధి చూపిస్తున్నారు. ఒకసారి మీరు పనిచేయడానికి వచ్చి ఈరోజు మీరు 10 మందికి పని చెప్పే స్థాయిలో ఉన్నారు. రాజమండ్రి ప్రజలు ఎంతవరకు దీనికి బాధ్యులు ఉంటారు? మాకు మస్ట్ అండ్ షుడ్ మెయిన్ మాకు పేపర్ మిల్ అండి. ఆ పేపర్ మిల్లే కానీ లేకపోతే మాకు ఈ ఆలోచన ఉండదండి. పేపర్ మిల్ ఏం జరిగిందంటే అండి, పేపర్ మిల్ దగ్గర నుంచి లారీ వాళ్ళు వచ్చేవారు. ఆ లారీ వాళ్ళు భోజనం చేస్తే చాలని అప్పట్లో 200 లారీలు 300 లారీలు వచ్చాయి. ఆ లారీ వాళ్ళు భోజనం చేస్తే చాలనుకుని ఆ పేపర్ మిల్ గోడ దగ్గర మేము వ్యాపారం చేసామండి. ఆ పేపర్ మిల్లను మమ్మల్ని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని గంటి కాపలా కాశారండి. కూడా బిర్యానీ ఉందా లేకపోతే అప్పుడు భోజనాలు ఉండయా? ఓన్లీ బిర్యానీ అండి. అదే ప్లేస్లో మేము పెట్టిన ప్లేస్లో శివగారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పేపర్ మిల్లో పని చేసుకుంటూ శివగారు పెట్టారండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో మేము పెట్టామండి. మ్యాక్సిమం మమ్మల్ని ఈ రోజు వరకు ఈ స్థితిలో ఉన్నామంటే పేపర్ మిల్ ఒకటి కారణం అండి. మీరు ఏమైనా ప్రజలు చెప్పబోతున్నారా? బిర్యానీ ప్రేక్షకులకి, బిర్యానీ ప్రియులకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏమన్నా నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం మా దగ్గరికి వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యూత్ కుర్రాళ్ళందరూ కూడా కొంచెం దారి కదండి, వాళ్ళు ఈజీ మనీకి బాగా అలవాటు పడ్డారండి. ఆ ఈజీ మనీ కాకుండా కొంచెం కష్టపడితే ఇంత డెవలప్ అవ్వచ్చని వాళ్ళకి చెప్పడానికి నేను ఒక కారణం అండి. నేను కూడా మధ్యలో కొంచెం తిరిగి ఉండండి. తర్వాత మా నాన్నగారు దయ వల్ల ఏదో ఈ రోజున ఇలాగ ఉన్నామండి. కానీ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నా దగ్గర ఫ్రీగా నేర్చుకోవచ్చండి. ఫ్రీగా వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చండి. మొత్తం మీద వివేక్ బిర్యానీ 7 రూపాయల దగ్గర స్టార్ట్ అయింది. పేపర్ మిల్ గేట్ దగ్గర బయట చిన్న తోపుడు పండు మీద స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా భోజన ప్రియులు కావచ్చు, బిర్యానీ ప్రియులు కావచ్చు, వాళ్ళు ఏం తింటారో అది ఇవ్వడం. అంతోపాటు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఫిక్స్డ్గా ఒక రేటు లేదు, దానికి 50 రూపాయలైనా తినచ్చు, 100 రూపాయలైనా తినచ్చు, ఎంతైనా తినచ్చు. సో ఈ రకంగా సాధారణ ప్రజలకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అందుబాటులో ఉంచడం వల్ల బిర్యానీ సక్సెస్ అయిందని చెప్తున్నారు. దాంతోపాటు
తాను సాధించిన విజయంతో పాటు ఇంకా సాధించాలనుకుంటే యువత ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తన దగ్గరికి వచ్చి ఫ్రీగా నేర్చుకుని వెళ్ళి ఈజీ మనీ అడవబడి తప్పుడు వ్యసనాలకు గురి కాకుండా స్వయంగా తానే ఒక వ్యాపారం పెట్టుకుని మిగిలిన యువత కూడా ఉన్నతకు రావాలని చెప్పి ప్రసాద్ గారు అయితే కోరుకున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం. For more videos like this, subscribe Big TV channel.